చేస్తాడన్న అయినా సరే బహుపుత్రలాభకం శతసంవత్సరం ఓం లక్ష్మీశో భవనత్రయాని వసతో దేవాన్ మనుష్యోరగాన్ సంస్థాతుం కరుణానిధి కరుణయా మార్తాండవం సేయో కౌసల్య నిజగర్భసంభవృదే జన్మం చ సాధారణే జాతే శ్రీ రఘునాయకస్య జననం క్రియాదిదం మంగళం గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింగు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భగీరథీ చ విఖ్యాత సలిలః పంచగంగాః ప్రకీర్తితః ध्यायामि ध्यायामि आवाहयामि आसनं समर्पयामि अर्घ्यं नमः अर्घ्यं समर्पयामि पाठ्यं नमः पाठ्यं समर्पयामि ध्येयाचमनीं समर्पयामि हेरणाय चक्षसे ఎక్కడ ఓకే या प्रणेर्याभरापुष्पायाश्च पुष्पिणीः फलोरगेण प्रक्षाल्य फलस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धादिमणिं समर्पयामि हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह काम्नावह जातवेदो लक्ष्मीमनुपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहं विश्वपूर्वां तदमध्यां स्थिनादप्रबोधिनीं श्रियं देवीमुपक्वये श्रीर्मा देवीर्जुषरां कांसोस्मितां हिरण्यप्राकाराम् आद्रां पद्माक्षी पद्मसम्भवे त्वं मां भजस्व पद्माक्षी येन सौख्यं लवाम्यहम् अश्वदायि च गोदायि धनदायि महाधने धनं मे तुषितां देवीं युद्धये पुत्रपौत्रधनं धान्यम् अश्वस्याय विगोरदं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमीश्वरीं चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मीमुपास्महे ध्यानभग्नदेश नमस्कारं महादेवी तन्नो लक्ष्मीः प्रचोदयात् कमले कमलालये प्रसीद प्रसीदः ट्रेन को अपना ट्रैक ఇప్పుడు ప్లీజ్ సంతోష్ నమో నమః అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తస్సు ముహూర్తకాలే యాదీనాం నవానాం ఆ బోడా మగర్ కొంచెం ఎదురుకుంటా దానుకూల్య ఫల సిద్ధిరస్తు సారీ సార్ ఒకసారి దిరా చూడండి సార్ సార్ అలాగండి ఒక్కసారి ఓకే సార్ ఓకే
అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఇప్పుడే కృష్ణా డెల్టా రైతుల కోసం విజయవాడ కృష్ణా బ్యారేజ్ మీద నుంచి గౌరవ కలెక్టర్ గారు, అలాగే సీనియర్ శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ గారు, అలాగే గన్నవరం శాసనసభ్యులు వెంకట్రావు గారు చేతుల మీదుగా ఇప్పుడే కృష్ణా డెల్టాకి నీళ్లు వదలటం అనేది స్టార్ట్ చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కృష్ణా డెల్టాని కాపాడుకుంటూ కృష్ణా డెల్టాకి సరైన సమయంలో నీళ్లు విడుదల చేయటం అనేది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే కంటిన్యూగా జరుగుతుంది. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మండల బుద్ధప్రసాద్ గారు కూడా ఇక్కడ అనేక పోరాటాలు చేశారు కృష్ణా డెల్టా వాటర్ కోసం. అంటే రైతుల కోసం పోరాటాలు చేస్తేనే నీళ్లు వదిలే పరిస్థితి నుంచి రైతులు అడగకుండానే షెడ్యూల్ ప్రకారం ఏదైతే వాళ్ళ జూన్ 15వ తారీఖు ఉందో 15వ తారీఖుకి డెల్టాకి నీళ్ళు ఇవ్వటం వల్ల 7,40,000 ఎకరాల పైన ఇవాళ కృష్ణా డెల్టాలో ఉన్న రైతాంగం అంతా కూడా వాళ్ళకు ఒక పండగ, వాళ్ళకి సంతోషం. అలాగే వాళ్ళకి అండగా ఈ ప్రభుత్వం నిరంతరం కూడా వాళ్ళకి అండగా ఉంటా ఉంది. దాదాపు పోయిన సంవత్సరం అంతకుముందు అయితే 180 టీఎంసీల పైన సముద్రంలోకి వృధాగా వదిలేశారు, కానీ రైతులకి సకాలంలో నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. కృష్ణా డెల్టా ఎండిపోయి గతంలో వైసీపీ హయాంలో క్రాప్ హాలిడే ప్రకటించుకొని దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతాంగం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడొచ్చినా రైతు పక్షపాతి అయినటువంటి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని రకాలుగా అటు విత్తనాలు కానీ, ఎరువులు కానీ, ఇటు వాటర్ కానీ సకాలంలో రేపు రాబోయే కొద్ది రోజుల్లో రైతు నేస్తం కానీ, ధాన్యం డబ్బులు చెల్లించడం కానీ, గతంలో ధాన్యం డబ్బులు నెలల తరబడి రాక రైతాంగం తీవ్ర ఆవేదన చెంది ఇదయ్యేవాళ్ళు. ధాన్యం సేకరణ కూడా సరైన రీతిలో పనిచేసే వ్యవస్థ ఉండేది కాదు. మిల్లర్ల దోపిడీకి రైతులు గురయ్యేవాళ్ళు. ఇవాళ అలా కాదు. ఒక పక్క సాంకేతిక పరిజ్ఞానంతో, పూర్తి అకౌంటబిలిటీతో రైతు ఎన్ని బస్తాలు ధాన్యం పండించాడో, ఏ మిల్లుకి వెళ్ళాలో పక్కాగా ఆ మిల్లుకి వెళ్ళే విధంగా ప్రభుత్వం అన్ని దశల్లోనూ మానిటరింగ్ చేయటం వల్ల ఇవాళ రైతు అనే దేవుడు మోసపోవటానికి వీలు లేకుండా అన్నం పెట్టే రైతు పక్షాన్ని ఈ ప్రభుత్వం నిలవటం వల్ల రైతుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ అందరం కూడా, మాకు కూడా సంతోషంగా ఉంది. కృష్ణా డెల్టా రైతులకి 7,36,000 40,000 ఎకరాల దాకా ఇవాళ రైతాంగానికి వాటర్ ఇచ్చాం. దీన్ని కంటిన్యూ చేస్తాం. రాబోయే 4 సంవత్సరాలు కూడా షెడ్యూల్ ప్రకారం విడుదల చేసి కృష్ణా డెల్టా రైతులకి అండగా ఉంటామని తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. దీంట్లో పాల్గొన్నటువంటి ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు కృష్ణా డెల్టాకి సకాలంలో వెనువెంటనే నీటిని విడుదల చేయాలని చెప్పి ఆదేశాలతో ఈ రోజున ఇక్కడ నీటిని విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకం. మిత్రుడు ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్లు గతంలో పోరాటాలు చేస్తే తప్ప నీటి విడుదల సాధ్యమయ్యేది కాదు. కానీ ఈ రోజున సకాలంలో ముఖ్యమంత్రి గారు లక్ష్యం ఏంటంటే తుఫాన్లు బారిన రైతాంగం పడకం ఉనిపోయి మనం నీటిని ఇచ్చి వాళ్ళ పంటలు పండించడం అలా చేయాలన్నది వారి యొక్క ఆశ. ఆ ఆశయానికి అనుగుణంగా ఈ రోజున నీటి విడుదల జరిగింది. ప్రత్యేకించి గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ జలవనరుల శాఖ నామరూపాలు లేని పరిస్థితి కల్పించారు. ఎక్కడ కూడా నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు. కనీసం మురుగు కాలువల్లోనూ కాలువల్లోనూ తూటుకాడ, గురపటెక్క, టెంకిస్స లాంటివి కూడా తీసిన పరిస్థితి లేదు. దానివల్ల కొద్దిపాటి వర్షానికే రైతాంగం తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాగానే ఇరిగేషన్ మంత్రిగా శ్రీ నిమ్మల రామానాయుడు గారు ఆయన ఎంతో దీక్షతో పనిచేస్తూ వాళ్ళ మురుగు కాలువలకి, కాలువల్లో ఉన్న
తూటుకాడ గుర్రపుటెక్క లేకపోతే కిక్కిసా వీటిని తొలగించడానికి నిధులు మంజూరు చేసి రైతుకి ఎటువంటి నష్టం జరగకుండా ఇవాళ కాలువలు సక్రమంగా పారే విధంగా ఏదైనా వర్షాలు పడితే మురుగు పోయే విధంగా చర్యలు తీసుకోవడం చాలా సంతోషదగ్గ పరిణామం చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఆ రకంగా ఈ రోజున పనులు సాగుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా మా ప్రత్యేకించి చిట్ట చివరి భూములు కృష్ణా డెల్టాలో అవనిగడ్డ నియోజకవర్గం. అవనిగడ్డ నియోజకవర్గంలో కొద్దిపాటు వర్షం కురిసినా కూడా పంటలు మునిగిపోయి రైతులు బాగా నష్టపోయిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ కూడా కాలువలను మరామతు చేయలేదు, మురుగు కాలువల్లో మరామత్తు లేదు, ఏదీ లేదు. మాకు 1936లో కట్టిన పులిగడ్డ యాపిడెట్టు దీనావస్థలో ఉంది. దాని గురించి పోరాటం చేసినా కూడా పట్టించిన పరిస్థితి లేదు. మళ్ళీ ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పులిగడ్డ యాక్టేట్కి మళ్ళా నూతన శోభను సంతరింపజేస్తున్నారు. దాన్ని నిధులు ఇచ్చి వాళ్ళు చాలా చక్కగా బాగు చేయడం జరుగుతుంది. అలాగే ఎక్కడ కూడా ఒక షట్టర్ని రిపేర్ చేసిన పరిస్థితి లేదు, లాకులైనా పోతే వాటిని పట్టించుకున్న పరిస్థితి లేదు. వాళ్ళన్నింటినీ కూడా వాళ్ళు మరామత్తు చేయించిన ఘనత కూటమి ప్రభుత్వం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఆ రకంగా మళ్ళీ ఇరిగేషన్ రంగానికి ఒక పునరుత్తేజం కలిగించారు చంద్రబాబు నాయకత్వాన ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మాత్రం మనం చేస్తూ, ప్రత్యేకించి కృష్ణా డెల్టాకి మొట్టమొదట కట్టింది ప్రకాశం బ్యారేజీ, ఆ తర్వాత నాగార్జున సాగర్, శ్రీశైలం కట్టారు మన రాష్ట్రంలో. కానీ ఆ తర్వాత కర్ణాటకలో ఆల్మట్టి ఇవన్నీ కట్టిన తర్వాత కృష్ణాలో నీటి లభ్యత తక్కువైన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మళ్ళీ ఇక్కడ తెలంగాణ సమస్య ఒకటి, వీటితో ఏంటంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కృష్ణా డెల్టాకి వచ్చాయి. దాని మీద ఆ రోజున మేము కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి పెట్టి పోరాడాల్సిన పరిస్థితి కూడా మీ అందరూ తెలిసిన విషయం. అక్కడ కొన్ని వేల మందితో ప్రకాశం బ్యారేజ్ మీద ఆ రోజున ధర్నా చేస్తాం. కానీ మన రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ దక్షిణ దేశ ధాన్యాగారంగా పేరున్న కృష్ణా డెల్టాను పరిరక్షించడం మనకు ప్రథమ బాధ్యత అని చెప్పి ఆ రోజున ఆగ మేఘాల మీద పట్టిసీమని నిర్మాణం చేసి గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణా డెల్టాని కాపాడిన ఘనత మాత్రం చంద్రబాబు గారిని చెప్పి మాత్రం చేస్తుంది. అలాగే ఆ రోజున వారం పోలవరం అని చెప్పి పోలవరాన్ని శరవేగంతో నిర్మాణం చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ 5 సంవత్సరాలుగా ఆ ప్రయత్నం అంతా కూడా భగ్నమైన పరిస్థితి వచ్చింది. ఎంతో వేగవంతంగా సాగుతున్న ఆ పోలవరం ఈ పాటి దాని యొక్క ఫలాలు మనం అనుభవించాల్సిన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి కాలరాచిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఈరోజు చంద్రబాబు గారు మళ్ళీ పోలవరం మీద దృష్టి పెట్టి అతి త్వరలోనే దాన్ని పూర్తి చేసి ఈ కృష్ణా డెల్టాకి మళ్ళీ ఒక నూతన ఉత్తేజం కలిగించేలాగా ప్రయత్నం చేయడం చాలా సంతోషదాయకం. అందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మీడియా మిత్రులు నమస్కారం. ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల కోసం కూటమి ప్రభుత్వం మన 3వ తారీఖున కృష్ణా జిల్లా ఇరిగేషన్ అధికారులతో కృష్ణా జిల్లా కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేసిన సంగతి మీడియా సోదరులు తెలిసిందే. 10వ తారీఖే నీళ్లు వదులుదామని ఉద్దేశం, కానీ రైతులు దుక్కి దున్నని పరిస్థితి, రైతులు నారుమళ్ళు పోతాకి రెడీ అవ్వలేదని చెప్పి దాన్ని 15వ తారీఖు వాయిదా వేసిన పరిస్థితి. గత ప్రభుత్వం ఖరీఫ్కి కానీ రబీకి కానీ నీళ్లు ఇస్తామో ఇవ్వమో చెప్పకుండా రైతు సోదరులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం గత 5 సంవత్సరాలు గత పాలకుల వ్యవహారం మనం చూసిన పరిస్థితి. ఆఖరికి కనీసం గండ్లు పూడ్చడానికి ఒక తట్టమట్టి వేయటం కానీ, లేకపోతే గట్టులు స్ట్రెంథన్ చేయడానికి ఒక తట్టమట్టి వేయటం కానీ తీయటం కానీ ఎంతసేపు అమ్ముకుంటాకి తవ్వి దారుణంగా తవ్విన పరిస్థితి గన్నవరం నియోజకవర్గమైనా బయటైనా. మొన్న అంబాపురం దగ్గర వరదలు దాటాకి సింగనగర్ దగ్గర వరదలకు కూడా బుడమేరు ఫ్లడ్స్ ఈ స్థాయిలో కాకపోయినా కొంతమేరకు రావడానికి కారణం ఈ మట్టిదోని పాపం. అలాగే గత పాలకులు తూటికాడ కూడా తీయని పరిస్థితి. 5 సంవత్సరాల్లో డెల్టా మీద అసలు 10 పైసలు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి. ఏలూరు కాలువ అయితే 1600 క్యూసెక్కులు తీసుకుని లోటు తీసుకునే కాలువ 1000 క్యూసెక్లో తీసుకునే పరిస్థితి. ఆ తూటికాడ అంతా తీయటం, తూటికాడ కూడా తీయటం అవ్వలేని పరిస్థితిలో మొన్న డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ రివ్యూ కమిటీలో అధికారులు అందరూ పాల్గొని రైతు సోదరులకు ఇబ్బంది కలగకుండా వదులుదామని 10వ తారీఖు దాన్ని 15వ తారీఖు పోస్ట్పోన్ చేసి వాళ్ళ పెద్దలు అవినిగడ్డ శాసనసభ్యులు మాజీ మంత్రి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా, అలాగే సెంట్రల్ శాసనసభ్యులు బోండం వేసారి చేతుల మీదుగా వాటర్ వదలడం జరిగింది. ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల విషయం కానీ ఫస్ట్ డెల్టా ఫామ్ అయ్యి నాగరికతకి నిలయం కృష్ణా జిల్లా. కానీ ఇవాళ ఆ రోజున హైయెస్ట్ ట్యాక్స్ పేర్లుగా ఉన్న జిల్లా ఇవాళ 613, 614 జిల్లాలు ఉంటే ఇండియాలో వాళ్ళు చాలా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇలాంటి డెల్టాను కూడా కాపాడలేని
దుర్మార్గపు పరిస్థితుల్లో గత ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం. అలాగే రాబోయే కాలంలో రాబోయే 5 సంవత్సరాలు కూడా రైతు సోదరులకి రైతుకు గిట్టుబాటు ధర కానీ వాటర్ సమస్య లేకుండా టైలెండ్లో ఉన్న అవినగడ్డ కానీ పెడన కాన్స్టిట్యున్సీకి కానీ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రూపొందించిన అధికారులు కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కృష్ణా డెల్టాకి జూన్ 15నే సాగునీటి విడుదల చేసినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వం 1924లో పైనుంచి నీరు రాని పరిస్థితిలో పట్టిసీమను తీసుకొచ్చి అప్పుడు 5 సంవత్సరాల కాలంలో 358 టీఎంసీలు పట్టిసీమ నుంచి తీసుకొచ్చి కృష్ణా డెల్టాను రక్షిస్తే కృష్ణా డెల్టాలో ఆ రోజు మన గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, మన ఖమ్మం జిల్లాల్లో 45,000 కోట్ల ఆదాయం వచ్చింది. 1924లో పట్టిసీమను నిర్వీర్యం చేసి కృష్ణా డెల్టాను కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. ఈరోజు జూన్ 25నే మన జూన్ 15ని రిలీజ్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాష్ట్రం విడిపోయినాక ఆయకట్టుదారులకు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ అన్నిటి కూడా పరిష్కరించడానికి మన ప్రభుత్వం మన 2 నెలల క్రితం చెప్పిన విధంగా కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడానికి త్వరలో చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య తరఫున ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.